అలో టీవీ హైదరాబాద్ లో ఉన్న హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ తో అధికారులు వెళ్లి కూల్చడంతో కోర్టుకు వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది యాజమాన్యానికి. ఇదిలా ఉంచితే ఈ కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. మా ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని చెప్పేందుకు ఈ ప్రకటనలు విడుదల చేయడం సరైనదని నేను భావిస్తున్నానంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. ఆ భూమి పట్టా భూమి అన్నారు. ఒక్క అంగుళం కూడా చెరువులో ఆక్రమణకు గురి కాలేదు అన్నారు నాగార్జున. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం ఇది అని తన ప్రకటనలో పేర్కొన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై స్టే కూడా ఇచ్చారని నాగార్జున పేర్కొన్నారు. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది అంటూ ఆయన ఆరోపించారు. ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని అన్నారు నాగార్జున. తాజా పరిణామాల వల్ల మేము అక్రమాలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేశారు. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ ఆయన పోస్ట్ చేశారు. అయితే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను తిరిగి నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం విస్తీర్ణం 10 ఎకరాల పైమాటే. అందులో ఇప్పుడు చెరువు ఆక్రమించిన విస్తీర్ణం 3.5 ఎకరాల వరకు ఉంటుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అన్ని పోను ఇంకా కనీసం 7 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. ఈ మొత్తం స్థలం అక్కినేని నాగార్జునతో పాటు మరో వ్యక్తి పేరుతో ఉంది. దీంతో మిగిలిన స్థలంలోనే కొత్త ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను మరింత హంగులతో నిర్మించే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాలను కూల్చడం ద్వారా ప్రభుత్వం గట్టి మెసేజ్ పంపినట్లు అయింది. రాజకీయ ఒత్తుళ్లు ఏమాత్రం పనిచేయవని, సెలబ్రిటీలు అయినా, రాజకీయ నాయకులు అయినా, ఇంకా ఎవరైనా సరే చెరువుల ఆక్రమణల విషయంలో రేవంత్ సర్కార్ వెనుగడుగు వేయదు అంటూ మంత్రులు స్పందిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ సవాల్కు పొంగులేటి ప్రతి సవాల్ విసరడం, ఇప్పుడు సెలబ్రిటీ అయిన ఆక్రమణలు కూల్చిన నేపథ్యంలో హైడ్రా దూకుడు కంటిన్యూ చేయాలన్న స్పందన వస్తుంది.